Obtain the state model for a simple RLC series circuit. సో ఇక్కడ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఉంది. దీనికి స్టేట్ మోడల్ కనుక్కోమంటున్నాడు అన్నమాట. సో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ and this combination is connected to a voltage source VI of t, which is acting as input to the circuit, and we are taking voltage across the capacitor as output VC of t equal to V0 of t, and current in the inductor equal to IL and current in the capacitor is IC. So as they are connected in series, IL equal to IC. సో ఇక్కడ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఉంది. దీనికి మనము ఈ సింపుల్ సర్క్యూట్కు స్టేట్ మోడల్ కనుక్కుందాం. ఫస్ట్ నంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇక్కడ కరెంట్ ఇన్ ది ఇండక్టర్ అండ్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఆర్ ది స్టేట్ వేరియబుల్స్. ఎప్పుడు కానీ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్లో కరెంట్ ఇన్ ది ఇండక్టర్, వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ స్టేట్ వేరియబుల్స్గా తీసుకోవాలన్నమాట. కాబట్టి ఇండక్టర్ ఉంది కాబట్టి కరెంట్ ఇన్ ది ఇండక్టర్, వోల్టేజ్ ఉంది కాబట్టి వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఆర్ ద స్టేట్ వేరియబుల్స్. సో స్టేట్ వేరియబుల్స్ ఆర్ IL అండ్ VC. సో నంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ ఈజ్ 2. అప్లయింగ్ KCL అట్ కెపాసిటర్ జంక్షన్. సో కెపాసిటర్ ఎక్కడైతే ఉందో అక్కడ KCL అప్లై చేయాలి. ఇండక్టర్ ఎక్కడైతే ఉందో KVL అప్లై చేయాలన్నమాట స్టేట్ మోడల్ కనుక్కోవడానికి. Applying KCL at capacitor junction. This is capacitor junction. Here we have to apply KCL. If you apply KCL here, so ఈ పాయింట్ దగ్గర KCL అప్లై చేస్తే -IL plus IC equal to 0. IL equal to IC. IL equal to IC, which is equals to. సో కరెంట్ ఇన్ ది కెపాసిటర్ ఏమవుతుంది? ఇఫ్ యు నో కెపాసిటర్ వాల్యూ అండ్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ తెలిసినప్పుడు కరెంట్ ఇన్ ది కెపాసిటర్ ఏమవుతుందంటే CdVC/dt. సో ఈ ఈక్వేషన్ నుంచి dVC/dt ఈక్వల్ టు IC/C అని రాయొచ్చు, లేకపోతే IL/C అని రాయొచ్చు. సో ఇక్కడ స్టేట్ వేరియబుల్స్ ఏమి? IL, VC. IC లేదు కాబట్టి IC ప్లస్లో మనం IL తీసుకోవాలన్నమాట. IL ఈజ్ అలౌడ్ అండ్ VCR ఈజ్ అలౌడ్. అంతేగాని ICని స్టేట్ మోడల్లో స్టేట్ వేరియబుల్గా లేదు కాబట్టి దీన్ని తీసుకోకూడదు అనమాట. బట్ VC ఈజ్ అలౌడ్. సో కెపాసిటర్లో వోల్టేజ్ తీసుకోవాలి, ఇండక్టర్లో కరెంట్ తీసుకోవాలి స్టేట్ వేరియబుల్స్గా. సో dVC/dt ఈక్వల్ టు IL/C, విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఈ dVC/dtని VC డాట్ అని రాస్తున్నాం అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్ టు IL/C. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. సో అదేవిధంగా అప్లయింగ్ KVL త్రూ ఇండక్టర్. సో ఇండక్టర్ ఎక్కడైతే ఉందో అక్కడ KVL అప్లై చేయాలి. సో దిస్ ఈజ్ ఇండక్టర్. ఇండక్టర్ ఉన్న లూప్లో KVL అప్లై చేయాలన్నమాట. KVL అప్లై చేస్తే మనకు -VI of t plus R into IL plus L into dIL/dt plus VC ఈక్వల్ టు 0 వస్తుంది. సో అక్కడ dIL/dtని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఈ ఈక్వేషన్ నుంచి VI of t/L minus R/L minus VC/L అవుతుంది. సో ఈ dIL/dtని ఎలా రాయొచ్చు? IL డాట్ అని రాయొచ్చు అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు VI of t/L minus R/L minus VC/L. So taking this as a second equation. ఈ 2 ఈక్వేషన్స్ను మ్యాట్రిక్స్ నొటేషన్లో రాస్తే ఎలా రాయొచ్చు? సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్స్ మ్యాట్రిక్స్ నొటేషన్లో రాస్తే VC డాట్ IL డాట్ ఈక్వల్ టు 0, 1/C minus 1/L minus R/L is one matrix, and the column matrix is VC and IL are state variables plus 0, 1/L VI of t. VI of t is the input. So this is equation 3. సో అదేవిధంగా అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నాము? వీఆర్ టేకింగ్ అవుట్పుట్ అక్రాస్ ద కెపాసిటర్. సో అవుట్పుట్ ఈక్వేషన్
ఎలా రాయొచ్చు? వి నాట్ ఆఫ్ టీ ఈక్వల్ టు విసి. సో మ్యాట్రిక్స్ నోటేషన్లో రాస్తే వి నాట్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 0 విచ్ ఇస్ ఎ రో మ్యాట్రిక్స్, విసిఐఎల్ విచ్ ఇస్ ఎ కాలమ్ మ్యాట్రిక్స్ ప్లస్ 0 vi ఆఫ్ టీ. సో టేకింగ్ దిస్ యాజ్ ఫోర్త్ ఈక్వేషన్. సో ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ స్టేట్ ఈక్వేషన్ అంటారు అండ్ ఫోర్త్ ఈక్వేషన్ను అవుట్పుట్ ఈక్వేషన్ అంటారు అన్నమాట. ఈ రెండు ఈక్వేషన్స్ కలిపితే స్టేట్ మోడల్ ఆఫ్ ఏ సింపుల్ ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ స్టేట్ మోడల్. x dot equal to ax plus bu ఈక్వేషన్ 5, y ఈక్వల్ టు cx plus du ఈక్వేషన్ 6. సో ఇక్కడ x డాట్ని ఏమంటారంటే డిఫరెన్షియల్ స్టేట్ వెక్టార్, x వెక్టార్ xని ఏమంటారంటే స్టేట్ వెక్టార్, u is called as input vector, y is output vector, a is state matrix, b is input matrix, c is output matrix, d is transmission matrix. d is always 0 if there are no active elements. సో ఇక్కడ సర్క్యూట్లో యాక్టివ్ ఎలిమెంట్స్ లేకపోతే d is always 0. Now comparing this fourth equation and third equation, fourth equation with fifth equation and sixth equation. So మనకేమొస్తుంది? సో కంపేరింగ్ ఈక్వేషన్ 3 with ఈక్వేషన్ 5 and ఈక్వేషన్ 4 with ఈక్వేషన్ 6. డిఫరెన్షియల్ స్టేట్ వెక్టార్ x dot equal to vc dot il dot. స్టేట్ వెక్టార్ x equal to vcil. vcil are state variable. So electrical circuits లో current in the inductor is one state variable and voltage across the capacitor is state variable. Input vector u equal to vi. Output vector y is equals to v naught. And state matrix A equal to A అనేది స్టేట్ మ్యాట్రిక్స్ అంటారు అన్నమాట. 0 1/c minus 1/l minus r/l. అండ్ ఇన్పుట్ మ్యాట్రిక్స్ Bని ఇన్పుట్ మ్యాట్రిక్స్ అంటారు. ఇట్ ఈస్ ఏ కాలమ్ మ్యాట్రిక్స్ హియర్ 0 1/l. అండ్ అవుట్పుట్ మ్యాట్రిక్స్ Cని అవుట్పుట్ మ్యాట్రిక్స్ అంటారు అనమాట. ఈక్వల్ టు 1 0 విచ్ ఇస్ ఏ రో మ్యాట్రిక్స్. అండ్ ట్రాన్స్మిషన్ మ్యాట్రిక్స్ Dని ట్రాన్స్మిషన్ మ్యాట్రిక్స్ అంటారు. హియర్ ఇట్ ఈస్ 0 నల్ మ్యాట్రిక్స్.